ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో పోయిన వారం మనము ఆలోచన చేస్తూ వచ్చాము. దాని విషయాలు క్లుప్తంగా చెబుతూ ఈరోజు మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాము. పౌలు రాసిన పత్రికలు క్రొత్త నిబంధనలో 14 ఉన్నాయి. 14 అంటే 2 ఏళ్ళు. బైబిల్ 7తో నిండిన అంశంగా మనకు కనిపిస్తుంది. ఈ 14 పత్రికల్లో ఆయన 7 సంఘాలను ప్రస్తావించాడు. రోమీలకు మొట్టమొదటిది, కొరింథీయులకు రెండవది, గలతీయులకు మూడవది, ఎఫెసీయులకు నాలుగవది, ఫిలిప్పీలకు ఐదవది, కొలస్సైలకు ఆరవది, తెస్సలోనికలకు ఏడవది. ఈ 14 పత్రికలలో 7 సంఘాల గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇది కూడా బాగానే ఉంది. ప్రపంచంలో ఉన్న సంఘములన్నిటిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడని 7 అనే సంఖ్యను గురించి మనం అర్థం చేసుకోవచ్చు. 7 సంఘాలకు 14 పత్రికలు పౌలు ద్వారా అందించాడంటే సంఘములకు అవసరమైనటువంటి అంశములన్నీ కూడా ఆయన అందించాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. పోయినసారి మనం చూసుకున్నప్పుడు 3వ అధ్యాయము 8-9 వచనాల్లో సంఘ మర్మమును గురించిన ప్రత్యక్షత పౌలుకు దేవుడు బయలుపరిచాడని చెప్పని పౌలు చెప్పాడు. కాబట్టి విశ్వాసుల సంఘము అనగానే పౌలు యొక్క పత్రికలోనికి మనం వెళ్ళాలి. విశ్వాసులు సంఘంగా ఎట్లా నడుచుకోవాలి, వ్యక్తిగతంగా కానీ, మరి కుటుంబంగా కానీ, సామాజికంగా కానీ, సంఘముగా కానీ, ఇంటిలో కానీ, ఉద్యోగంలో కానీ, మరెక్కడైనా విశ్వాసులు ఏ రీతిగా నడుచుకోవాలి అనే విషయాలు పౌలుకు దేవుడు మర్మముగా ఉన్న విషయాలు అందించాడని పోయినసారి చెప్పుకున్నాం. పూర్వకాలంలో ప్రవక్తలకు కూడా అవి మరుగ్గా ఉన్నాయి, కానీ ప్రస్తుత కాలంలో అవి మనకు అందించాడనే సంగతి 3వ అధ్యాయంలో 4-9 వచనాల్లో మనం చూసుకున్నాం. అంచేత ఈరోజు ఎఫెసీ పత్రికలో మనం నేర్చుకుంటూ ఉండగా వ్యక్తిగతంగా కానీ, కుటుంబంగా కానీ, సంఘముగా కానీ, ఇంటిలో కానీ, సమాజంలో కానీ, సంఘములో కానీ, దేవుని సంఘంలో కానీ, మరి శరీరులతో మనుషులతో కానీ, ఆత్మీయులు అనగా శక్తులతో, సాతానుతో, అపవాదితో మనం ఏ రీతిగా నడుచుకోవాలో ఈ పత్రికలో వివరంగా వ్రాయబడుతున్నాయి. ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రికలో 155 వచనాలు ఉన్నాయని చెప్పుకున్నాం. కొలస్సై పత్రిక, ఎఫ్సీ పత్రిక, పారల్ పత్రికలను కూడా చెప్పుకున్నాం. కొలస్సై పత్రికలో 78 వచనాలు ఉన్నాయి. ఎఫ్సీ పత్రికలో ఉన్న సగం వచనాలు అంటే 78 వచనాలు కొలస్సై పత్రికలో రిపీట్ అయి ఉన్నాయి. ఇంచుమించుగా 2 సమాంతర పత్రికలే. కానీ తేడా ఏంటంటే ఎఫ్సీ పత్రికలో సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉండగా క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘము యొక్క ఔన్నత్యాన్ని ఎఫ్సీ పత్రికలో చెప్తా ఉన్నాడు. కొలస్సై పత్రికలో సంఘమునకు శిరస్సు అయిన క్రీస్తు ఔన్నత్యాన్ని చెబుతున్నాడు. ఎఫ్సీ పత్రికలో సంఘం యొక్క అంటే విశ్వాసులమైన మన ఔన్నత్యము, కొలస్సై పత్రికలో సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు యొక్క ఔన్నత్యము ప్రాముఖ్యంగా కనిపించే అంశాలు. ఎఫ్సీ పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. పౌలు పత్రికలు 14 కూడా ప్రాముఖ్యంగా ఉండే సత్యం ఏంటంటే మొదటి సగభాగము ఆలోచనగా ఉంటుంది, 2వ భాగము ఆచరణగా ఉంటుంది. ఇంగ్లీష్లో మొదటి సగభాగము థియరీ అని, 2వ భాగాన్ని ప్రాక్టీస్ లేదా ప్రాక్టికల్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఎఫ్సీ పత్రికలో 6 అధ్యాయాలు ఉంటే మొదటి 3 అధ్యాయాల్లో థియరీ చెబుతాడన్నమాట. తర్వాత 3 అధ్యాయాల్లో థియరీ యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలో చెప్తాడు. థియరీ అండ్ ప్రాక్టీస్, ఆలోచనలు, ఆచరణలు. కాబట్టి ఎఫ్సీ పత్రికలో మొదటి 3 అధ్యాయాల్లో విశ్వాసులు సంఘముగా ఏ రీతిగా ఏర్పాటు చేయబడ్డారో ఆలోచన చెబుతాడనమాట. తర్వాత 3 అధ్యాయాల్లో విశ్వాసులు సంఘముగా వ్యక్తిగతంగా కానీ అన్ని రీతులు కానీ ఏ రీతిగా నడుచుకోవాలో చెప్తాడు. మొదటి 3 అధ్యాయాలలో ఆలోచనలు, తర్వాత 3 అధ్యాయాల్లో ఆచరణలు. పోయిన వారం మనము ఆలోచనల గురించిన భాగాన్ని ధ్యానించుకున్నాం. మొదటి అధ్యాయంలో విశ్వాసులు వారిని గురించిన ప్రణాళిక ఏంటో మనం చూసుకున్నాం. మొదటి అధ్యాయంలో విశ్వాసుల ప్రణాళిక, సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల ప్రణాళిక. అందుకే ఎఫ్సీ పత్రిక మొదటి అధ్యాయంలో ఎఫెసులో ఉన్న విశ్వాసులకు అంటున్నాడు. ఎఫెసు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు మొదటి అధ్యాయంలో వారిని గురించిన ప్రణాళిక చెప్పాడు. తండ్రి దేవుడు మరి మన విషయమై ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, కుమారుడైన దేవుడు
ఆ ప్రణాళికను ఏ రీతిగా నెరవేర్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా ఆ ప్రణాళికను మన పక్షంగా ముగించాడు అనే విషయాలు మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నాం క్లుప్తంగా. రెండవ అధ్యాయంలో విశ్వాసులమైన మన ప్రవర్తన, మునుపటి ప్రవర్తన అంటే విశ్వాసులం కాకముందు ఎట్లా మన ప్రవర్తన ఉండింది, విశ్వాసులమై ఉండగా ప్రస్తుతం మన ప్రవర్తన ఎట్లాగుంది, ఇక మీదట మన ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది అని మొదటి 10 వచనాల్లో రెండవ అధ్యాయంలో మనం చూసుకున్నాం. 11వ వచనం నుంచి చివరిదాకా విశ్వాసుల యొక్క పరిస్థితి, మునుపు మన పరిస్థితి ఎటువంటిది, అనగా క్రీస్తు లోకానికి వచ్చి ప్రాణం పెట్టక ముందు మన పరిస్థితి ఎటువంటిది, ప్రస్తుత కాలంలో విశ్వాసుల పరిస్థితి ఎటువంటిది, ఇక మీదట విశ్వాసుల పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది అనే విషయాలు రెండవ అధ్యాయంలో ఉన్నాయి. అంచేత మొదటి అధ్యాయంలో ప్రణాళిక అని, రెండవ అధ్యాయానికి ప్రవర్తన పరిస్థితి అని మనం చెప్పుకున్నాం. మూడవ అధ్యాయానికి విశ్వాసులను గురించిన ప్రత్యక్షత, విశ్వాసుల సంఘ మర్మము ప్రత్యక్షపరచబడింది. ముందే మనం చెప్పుకున్నాం, పూర్వకాలంలో ప్రవక్తలకు కూడా మర్మంగా ఉన్న సంగతిని దేవుడు పౌలు ద్వారా మనకు ప్రత్యక్షపరిచాడు. కాబట్టి విశ్వాసుల సంఘ ప్రత్యక్షత మూడవ అధ్యాయం. మరలా 1, 2, 3 అధ్యాయాలు విశ్వాసుల సంఘమును గురించిన ప్రణాళిక మొదటి అధ్యాయం అయితే, రెండవ అధ్యాయము విశ్వాసుల సంఘమును గురించిన విశ్వాసుల యొక్క ప్రవర్తన పరిస్థితి రెండవ అధ్యాయము, విశ్వాసుల సహవాస సంఘ ప్రత్యక్షత మూడవ అధ్యాయంగా మనం చూసుకున్నాం. మూడవ అధ్యాయం చివరిలో దీనంతటికీ కారణం ఏంటి, మనుషులమైన మనల్ని విశ్వాసులుగా మార్చాలని ఎందుకైనా ప్రణాళిక చేశాడు, మన పరిస్థితి ఇంతగా ప్రాముఖ్యంగా ఎందుకైనా హెచ్చింపజేశాడు అంటే ఆయన ప్రేమను బట్టి అని మూడవ అధ్యాయంలో 16 నుంచి 18 వచనాల్లో వ్రాయబడిన మాట చెప్పుకున్నాం. 3:16 బైబిల్లో ఎప్పుడు మంచివే. యోహాను 3:16 దేవుని ప్రేమను గురించి చెప్పేది. మొదటి యోహాను పత్రిక 3:16 కూడా దేవుని ప్రేమనే. FC 3:16 కూడా దేవుని ప్రేమనే. దేవుని ప్రేమ వెడల్పు ఎంతో గొప్పదని, దేవుని ప్రేమ పొడవు ఎంతో గొప్పదని, దేవుని ప్రేమ యొక్క ఎత్తు ఎంతో గొప్పదని, లోతు ఎంతో గొప్పదని, అది మనుష్య జ్ఞానానికి మించింది అని, బియాండ్ అవర్ కాంప్రహెన్షన్ని మనం చూసుకున్నాం. అయినా ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి తగిన శక్తి కలవారము మనము కావాలని పౌలు ప్రార్థన చేస్తూ మూడవ అధ్యాయాన్ని ముగించాడు. ఆమేన్ అన్నాడు. అంటే 1, 2, 3 అధ్యాయాల్లో ఆయన చెప్పిన ఆలోచనలకు ముగింపును చేశాడు ఆయన. మరి 4 నుంచి 6 అధ్యాయాల్లో మనం ముందే అనుకున్నాం ఆచరణ. అందుకే 4 నుంచి 6 అధ్యాయాలు నడక, ప్రాక్టికల్ వాకింగ్ అనే మాటలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. 4వ అధ్యాయంలో విశ్వాసులమైన మనము ఏ రీతిగా నడుచుకోవాలి అంటే కొన్ని భాగాలుగా చేసి మనం ధ్యానించుకోవచ్చు. సంఘముగా ఏ రీతిగా నడుచుకోవాలి అని ముందుగా చెప్తా ఉన్నాడు. వ్యక్తిగతంగా ఏ రీతిగా నడుచుకోవాలి అని తర్వాత చెప్తా ఉన్నాడు. కుటుంబముగా ఏ రీతిగా నడుచుకోవాలి అని తర్వాత చెప్తా ఉన్నాడు. తర్వాత ఆత్మీయ శక్తులతో ఏ రీతిగా నడుచుకోవాలి అని తర్వాత చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మళ్ళా చెప్తున్నాను, విశ్వాసులు సంఘముగా ఏ రీతిగా నడుచుకోవాలి ఒక భాగం. రెండవ భాగము సమాజములో ఏ రీతిగా నడుచుకోవాలి రెండవ భాగం. మూడవ భాగము వ్యక్తిగతంగా ఏ రీతిగా నడుచుకోవాలి. 4వ భాగము కుటుంబముగా ఏ రీతిగా నడుచుకోవాలి. 5వ భాగము యజమానులు దాసులు అనగా సెక్యులర్ సర్వీస్లో ఏ రీతిగా నడుచుకోవాలి అనేది. 6వ భాగముగా అపవాదితో వాడి దూతలతో ఏ రీతిగా నడుచుకోవాలి అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీటిని వివరాల్లోనికి మనం వెళితే 4వ అధ్యాయంలో విశ్వాసులమైన మనము సంఘముగాను ఆ తర్వాత సమాజముగాను ఏ రీతిగా నడుచుకోవాలో చెప్తా ఉన్నాడు. 4వ అధ్యాయంలో 32 వచనాలు ఉన్నాయి. సరిగ్గా సగభాగంగా 16 వచనాలకు ఒక భాగంగాను మిగిలిన 16 వచనాలు ఇంకో భాగంగా ఉన్నాయి. మొదటి 16 వచనాల్లో సంఘముగా ఏ రీతిగా నడుచుకోవాలి. 16 వచనాలు మరలా 6, 5, 5 అంటే ఇంచుమించుగా 3 సమమైన భాగాలుగా చేసినప్పుడు మొదటి 6 వచనాల్లో సమాధానమును బంధమును కలిగి నడుచుకోవాలి అంటున్నాడు. సమాధానంగా నడుచుకోవాలి. 4, 5, 6 వచనాల్లో అందుకే ఒక్కటే 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 ఒక్కటని 7 ఒక్కట్లు చెప్పాడు. శరీరం ఒక్కటే అంటే సంఘం ఒకటే, ఆత్మ ఒక్కడే అనగా దేవుడు ఒక్కడే,
మీ పిలుపు విషయమైన నిరీక్షణ ఒకటే. మన నిరీక్షణ కూడా ఒకటే. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, దేవుడు ఒక్కడే. అందరూ ఒకటి కాబట్టి, అన్నీ ఒకటి కాబట్టి విశ్వాసులు కూడా ఒకటిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి అని మొదటి 6 వచనాలు చెప్తున్నాడు. కానీ తర్వాత 5 వచనాల్లో విశ్వాసులు ఒకటిగా ఉన్న వేరు కృపావరములు కలిగి ఉంటారు అంటున్నాడు. ఒకటిగా నడుచుకునే విశ్వాసులు వరాలేమో వేరువేరుగా కలిగి ఉంటారు. ఉదాహరణకు, ఒకడు విశ్వాస పరిమాణము చొప్పున దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుడు వరం అనుగ్రహించవచ్చు. మరొకరికి ప్రార్థించు వరం అనుగ్రహించవచ్చు. మరొకరికి ఓదార్చే వరము అనుగ్రహించవచ్చు. మరొకరికి హెచ్చరించే వరము అనుగ్రహించవచ్చు. వరాలు వేరువేరుగా కలిగి ఉంటాం. ఈ వేరువేరు వరములను మనమందరము సమాధానముగా నిలిచి ఉండటానికి, సమాధానాన్ని కాపాడుకోవడానికి మనం వాడుకోవాలి అనే సత్యాన్ని 7 నుంచి 11 వచనాలు చెప్తా ఉన్నాడు. అట్లా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే 12 నుంచి 16 వచనాలలో సంఘము వృద్ధి చెందుతుంది. 16 వచనం, శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి కదా, ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేస్తుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత శరీరానికి అభివృద్ధి కలుగుతుంది. అలాగే సంఘమును శరీరానికి, సంఘములో అవయములైనటువంటి ప్రతి విశ్వాసి, దేవుడు ఎవరి విషయమైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో, దేవుడు ఎవరి పరిస్థితులు మార్చాడో, ఎవరికి ప్రత్యక్ష అనుగ్రహించాడో ఆ విశ్వాసులు తమ వేరు వరములను తమ పరిమాణం చొప్పున పనిచేయుచుండగా సహవాసములో ఐక్యతను, సమాధానాన్ని కాపాడుకొనుచు ఉండగా శరీరములో అవయవాలు పనిచేసినప్పుడు శరీరానికి క్షేమాభివృద్ధి కలిగినట్టు సంఘము అను ఆయన శరీరానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి సంఘముగా విశ్వాసులు ఏ రీతిగా నడుచుకోవాలి అని మొదటి 16 వచనాల్లో చెప్తా ఉన్నాడు. సంఘం అయిన తర్వాత మనము సమాజంలోనికి వెళ్తాం, సమాజంలో ఉంటాం. అందుకే 17 నుంచి 32 వచనాల్లో ఒకరితోనొకడు అన్నాడు. ఒకరితోనొకడు ఏ రీతిగా నడుచుకోవాలి అంటే ప్రాచీన స్వభావాన్ని వదిలి నడుచుకోవాలి అని 23 వచనంలో చెప్తున్నాడు. సమాజంలో మనం ఉన్నప్పుడు వీళ్ళు విశ్వాసులంట, వీళ్ళు సంఘంగా ఉన్నారంట అని సమాజం మనల్ని గమనిస్తూ ఉన్నారు. మన ప్రాచీన స్వభావం కోపం కానీ, తాపం కానీ. అందుకే అక్కడ అన్నాడు, కోపపడుడి. కొన్నిసార్లు కోపం మనకు వస్తుంది, కానీ అపవాదికి చోటు ఇవ్వద్దండి అని 27 వచనంలో అంటా ఉన్నాడు. కోపన్నా సూర్యుడస్తమించేంత వరకు మీ కోపం నిల్చుండకూడదు. వ్యక్తిగతంగా ఎవరితోనైనా కోపంగా మనం ప్రవర్తించినా సాయంకాలం కాకముందే వెళ్ళి సమాధాన పడాలి. సమాజం మనల్ని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి సమాజములో విశ్వాసులమైన మనం ఏ రీతిగా నడుచుకోవాలి అని చెప్తా ఉన్నాడు. 30వ వచనంలో మన నడక సరిలేకపోతే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు అని ఉంది. అయినా మనలోనే ఉంటాడు, ఎక్కడికాలు విమోచన దినం వరకు ఆయన మనతో ఉంటాడని చెప్పని 32 వచనాల్లో సమాజముగా నడుచుకునే నడకను గురించి చెప్పాడు. మరొకసారి 4వ అధ్యాయంలో విశ్వాసులు సంఘముగా ఏ రీతిగా నడుచుకోవాలి అనగా ఆచరణలో పెట్టాలి నేర్చుకున్న సంగతులు. సమాజములో ఏ రీతిగా నడుచుకోవాలి అనగా నేర్చుకున్న సంగతులు ఏ రీతిగా సమాజములో ఆచరణలో పెట్టాలి అని 4వ అధ్యాయంలో చెప్పడాన్ని మనం గమనిస్తున్నాం.